నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నర్సింగ్పల్లిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. అధ్వాన్నంగా ఆర్మూర్ బస్టాండ్, సమస్యలు తాండవిస్తున్నా పట్టింపు లేని ఆర్టీసీ అధికారులు. మోర్తాల్లో రజక సంఘం సభ్యులను అదే సంఘానికి చెందిన కొందరు వ్యక్తులు బహిష్కరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్న సంఘం సభ్యులు. పీఓలకు ఏపీఓలకు ఎన్నికలపై అవగాహన కల్పించి సూచనలు సలహాలు చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో 80% పన్నులు వసూలు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మున్సిపల్ అధికారులు సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పన్నులు వసూలు చేశారని అన్నారు. ప్రభుత్వం పన్నుల బకాయి వడ్డీపై 90% రాయితీ ఇవ్వటంలో పెద్ద ఎత్తున పన్నులు వసూలయ్యాయని తెలియజేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మొత్తం 80% పన్నులు వసూలు చేయడం జరిగిందని, ఇందుకు గాను కృషి చేసిన మున్సిపల్ అధికారులు సిబ్బందితో పాటు పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరూ కూడా సహకరించారు కాబట్టి సకాలంలో పన్నులు చెల్లించారు. అలాగే చెల్లించిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా ఈ సంవత్సరం కూడా విత్ ది టైంలో చెల్లించండి. మనకు ఇంకొకటి కూడా మనకు కన్సెషన్ ఏంటంటే ప్రభుత్వం 90% ఇంట్రెస్ట్ పైన చేయడం వల్ల పెద్ద మొత్తంలో కూడా వడ్డీ మాఫీ జరిగింది. దానివల్ల కూడా మనకు చాలా పెద్ద మొత్తంలో వసూలు కావడం జరిగింది. అది కూడా మన పన్ను శాతం పెరగడంలో ముఖ్య పాత్ర పోషించింది. మా స్టాఫ్ కూడా ఈ విషయంలో అందరినీ కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. నిజానికి వాళ్ళు చెప్పిన టార్గెట్ ప్రకారం చేశారు. 80% అనేది నిజానికి మా విషయంలో చాలా మంచి సక్సెస్ఫుల్గా సాధించామని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే ఈ రోజు నుంచి నిన్నటి నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కూడా మనకు స్టార్ట్ అయింది. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే మనకు 5% రిబేట్ అనేది ఉంటుంది. ముందు ఈ ఏప్రిల్ 30 వరకు ఈ అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మనకు ఉన్న ట్యాక్స్ పైన 5% రిబేట్ అనేది వస్తుంది ఇమీడియట్గా. చాలా మంచి అవకాశం. పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా మార్చి 31 వరకు ఆగడం అనేది కాకుండా ఏప్రిల్ 30లోనే మీ పన్నులు కట్టేస్తే మున్సిపాలిటీకి మీకు అభివృద్ధి పనులు చెప్పడానికి కూడా మనకు వీలవుతుంది. అందరూ కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకొని చేయండి. ఈ సంవత్సరం కూడా మేము డెఫినెట్గా ట్యాక్స్ వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ పెట్టేసి ఇంకా ఎక్కువ మొత్తంలో వసూలు చేయడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఆర్మూర్ లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు ఒలింపియాడ్ పరీక్షల్లో తమ సత్తాను చాటి ఉత్తమ ర్యాంకులను సాధించారు. ఈ అభ్యాస్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షల్లో లిల్లీపుట్ పాఠశాలకు చెందిన అనీష్, సాయి ప్రవర్ష, అలిషా ఫాతిమా లయాలు విజేతలుగా నిలిచి భారతీయ విద్యాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో శాస్త్రవేత్తల చేతులకు ఎదురుగా బహుమతులను అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు ఒలింపియాడ్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో అవార్డులు సాధించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. బస్టాండ్ ప్రధాన మార్గంలో రోడ్డు సరిగా లేకపోయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో బస్సులు బయటకు వెళ్లే మార్గంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక బస్సులు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్న ఆర్టీసీ అధికారులు, మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఆర్టీసీ బస్టాండ్లోనికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ సమీపంలో బస్సులు బయటకు వెళ్లే మార్గంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా మారడంతో పాటు యథావిధిగా పండ్ల దుకాణాలు సైతం పెట్టడంతో బస్సులు బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికైనా అటు మున్సిపల్ అధికారులు, ఇటు ఆర్టీసీ అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, బస్టాండ్ సమీపంలో తిరిగి ఏర్పాటు చేసిన పండ్ల దుకాణాలను తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం సర్వసభ్య సమావేశాన్ని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నామని ఆర్మూర్ డివిజన్ సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు దొండి నారాయణ, అధ్యక్షులు రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి గంగాధర్, ట్రెజరర్ సాయనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని, ఇందులో సీనియర్ సిటిజన్స్ పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేస్తారని, 60 ఏళ్లు పైబడిన ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇతరులు ఈ సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మిత్రులారా, రేపు మన ఆర్మూర్ సీనియర్
సీనియర్ సిటిజన్ ఫోరం జనరల్ బాడీ మీటింగ్ రేపు మార్నింగ్ డేట్ ఆఫ్ 3/4/2024 బుధవారం రోజున మన పెన్షన్ ఆఫీస్లో నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ పెన్షనర్స్ మన మీటింగ్లో అందరూ హాజరు కావాలని 2024 సంవత్సరం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఇది చాలా రోజుల తర్వాత జరుగుతుంది. దీనికి నిజామాబాద్ సభ్యులు కూడా వస్తున్నారు. అనేక సమస్యలు పోలింగ్ విషయాలైతేనేవి తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా మాట్లాడుకొని దానికి ఒక రకమైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపించడానికి కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి అందరు రావాలని ఈ సమావేశం కోరుతున్నాను. మోర్తడ్ మండల కేంద్రంలోని రజక సంఘానికి చెందిన కొంతమంది పెద్దలు, అదే కులానికి చెందిన 25 మంది ఓరగంటి పంతా సంఘం కుటుంబ సభ్యులను కుల బహిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రజక సంఘంలోని ఓరుగంట పంతాకు చెందిన రమేష్, సాయిరాం, మహేష్ మాట్లాడుతూ కుల బహిష్కరణ అనేది చాలా బాధాకరమైన విషయమని, దీనివల్ల సమాజంలో వ్యక్తి మానవ విలువలు క్షీణిస్తాయని, బహిష్కరణకు గురైన వారితో ఎవరూ మాట్లాడారని, అంటరానితనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల బహిష్కరణ వ్యవస్థను పూర్తిగా నిషేధించాలని కోరారు. తమను కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బహిష్కరణకు గురైన ఓ కుటుంబానికి వచ్చిన పెళ్లి సంబంధాన్ని తిప్పి పంపడం సరికాదని అన్నారు. గత 9 నెలలుగా బహిష్కరణలో ఉన్నామని, మార్చి 29న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఈ రోజుల్లో కూడా కుల బహిష్కరణ చేయటం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. కుల బహిష్కరణ వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శ్రీనివాస్, నర్సయ్య, సత్తయ్య, గణేష్, నవీన్, మహేష్, నరేష్, అశోక్ తదితరులు ఉన్నారు. మీకేమైనా తగిలిపు అయితే మేము ట్రైన్ చేసినని 9 నెలల నుంచి మేము ఎంత ఎలకాల కుడిగా పడ్డ ఎలకాలక మేము కొట్టుకున్నాము. ఇప్పుడు మీకు 2 రోజులకు ఈ ఆపద వచ్చినాక మీరే డైరెక్ట్గా ముందడికి వచ్చి మాట్లాడారు మాతోటి. ఎప్పటికైనా ఆ తరీకా అట్లా మీరు బెదిరిస్తుడు పెడితే ఇలా భూములు పట్టేటో ఎవరు లేరు. అయింది ఇప్పటిదాకా 9 నెలల నుంచి మేము బెదిరిస్తే కుల బహిష్కరణ చేసిన వాళ్ళ వ్యక్తులు ఇలా కులం బంద్ ఉంది, ఈ అమ్మాయిని వేసుకోవద్దు, వాళ్ళ కులం లేదు అనే విధంగా వాళ్ళు హెచ్చరిస్తున్నారు, భయగ్రాంతులకు గురి చేస్తున్నారు. కనుక ఈ ఎవరైతే ఉన్నారో ఈ 7 పైన కఠినమైన శిక్ష విధించి రిమాండ్కి పంపాలని మరి కోరుతున్నాను. ఈ కుల బహిష్కరణ చేయడం వల్ల సమాజంలో వ్యక్తి యొక్క మానవ విలువలు కూడా క్షీణిస్తాయి. మళ్ళీ ఎవరు కూడా మాట్లాడరు, చెయ్యరు, అంటరానితనంగా చూస్తున్నారు. కాబట్టి ఈ కుల బహిష్కరణ వ్యవస్థని పూర్తిగా నశింపజేయాలి. ఆల్రెడీ మా సంఘం వాళ్ళు ఆల్రెడీ పిటిషన్ ఇచ్చిర్రు, 3 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు దానిపైన ఇంకేం చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ ఎవ్వరు ఏ పండుగలకు చెప్తలేరు, ఎవరికి ఈయనని ఒంటరి వాణి చేసారు. అందుకనే మేము హక్కున చేర్చుకున్నాం. ఎందుకంటే అలాంటి కులాలకు మేము సపోర్ట్ చేయము, కుల బహిష్కరణకు మేము సపోర్ట్ చేయము, కుల బహిష్కరణకు మేము వ్యతిరేకం. మళ్ళీ ఎందుకు కుల బహిష్కరణ చేసిర్రు, మరి మాకు మా తప్పేంటి అని వాళ్ళు నిలదీయడం జరిగింది. అది ప్రజాప్రతినిధులకు తెలిపినాము. అప్పుడున్న పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు చేయలేకపోయారు. అయితే 9 నెలల దాకా వెయిట్ చేసినాం. 9 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ చేసినాం. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఎర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధి చెందిన తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద ఆంజనేయ స్వామివారి దీక్షలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ స్వామివారి భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానాలు ఆచరించి శ్రీ రాముల వారిని దర్శించుకొని ఆంజనేయ స్వామివారి మాలాధారణ స్వీకరించడం జరిగిందని అన్నారు. దీక్షలో ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలను దీక్షాదారులకు తెలియజేశామని అన్నారు. దీక్ష తీసుకోవడం ఎంతో పుణ్యమని వివరించారు. ఆలయ ప్రాంగణం శ్రీరామ నామ సంకీర్తనలతో మారుమ్రోగింది. ఆంజనేయ స్వామి వేడుకొని మాల చేసుకున్నారు. అరటి పంటలు మాల దీక్ష చేస్తూ ప్రతి సంవత్సరం చేసుకుంటారు. అలాగే గ్రామం లోపల కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా ఆ రామనామం చేస్తూ శ్రీరామచంద్ర ఆంజనేయ స్వామి యొక్క కార్యక్రమం ఉంటారు. ఈ రోజు ప్రతి సంవత్సరం ఇది చేసుకుంటూనే ఉంటారు. ఇక్కడ రామాలయం దగ్గర శ్రీరామచంద్ర అనుగ్రహం కొరకు పొంది ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందడానికి చేసుకున్నారు. జై శ్రీరామ్. స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించారు.
స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాల మరియు ఇండియన్ సైకియాట్రిస్ట్ అసోసియేషన్ తెలంగాణ మెంటల్ హెల్త్ కమిటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, కార్యదర్శి సిద్ధయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమాధికారిని రసూల్ బి మరియు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ పాల్గొన్నారు. సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ మాట్లాడుతూ నవజాత శిశువు నుండి 5 సంవత్సరాల పిల్లల్లో మాటలు సరిగ్గా రాకపోవడం, బుద్ధిమాంద్యం, అలాగే పదే పదే మాట్లాడడం, అలాగే విచిత్రంగా ప్రవర్తించడం లాంటి లక్షణాలు ఉండడాన్ని ఆటిజం బారిన పడ్డ పిల్లలుగా గుర్తించడం జరుగుతుందన్నారు. అయితే ఈ ఆటిజం బారిన పడిన పిల్లలకు చాలా రకాల కారణాలు ఉంటాయని ఆయన చెప్పారు. అనంతరం జిల్లా సంక్షేమ శాఖ అధికారి రసూల్ బి మాట్లాడుతూ ఆటిజం బారిన పడ్డవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి మానసిక వైద్యులు డాక్టర్ ఆకుల విషయాలు క్లుప్తంగా వివరించడం ఎంతో అభినందనీయమన్నారు. త్వరలో ఆటిజం బారిన పడ్డ పిల్లలకు వారి తల్లిదండ్రులకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆటిజం పట్ల అవగాహన కల్పించేందుకు సహకారం అందించాలని వైద్యులు డాక్టర్ విశాల్ను కోరారు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, స్నేహ సొసైటీ విద్యార్థులు, ఆటిజం బారిన పడిన పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అయితే ఇందులో లక్షణాలు ఎట్లా గుర్తుపెట్టాలనేది ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఎందుకు వస్తుందని చెప్పాము లక్షణాలు. ఇప్పుడు మరి ADHD ఉన్నది, ఆటిజం ఉంది, ముద్దిబంద్యం ఉంది, మరి ఎలా గుర్తుపెట్టాలి? ఆటిజం వాళ్ళని ఏంటంటే ఇందాక చెప్పాను, రిపీటేటివ్ బిహేవియర్, స్టీరియోటైపిక్ రిపీటేటివ్ బిహేవియర్ అంటారు. వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం వర్డ్ మాట్లాడమనుకోండి, ఇప్పుడు నేను మీ అబ్బాయిని సురేష్ లేకపోతే రమేష్ అని పిలిచాను అనుకోండి, అబ్బాయి కూడా మళ్ళీ రిపీట్ చేస్తుంటాడు వర్డ్, లేకపోతే ఏదైనా పదాన్ని పదే ఉచ్చరిస్తుంటాడు. ఎక్కువలాగి అంటాం మేము. పొడికారం తీసుకువద్దామని ధర్మాబాద్కు వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం తీవ్ర గాయాల పాలై ఒకరు మృతి చెందారు. నైపేడ మండలంలోని జగ్గారావు ఫారం వద్ద కారు స్టీరింగ్ లాక్ కావడంతో చెట్టుకు ఢీకొని ఒకరు మృతి చెందగా 3 తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళందరూ నిజామాబాద్ కోటగల్లి చెందినవారు. ఈ రోజు ఉదయం నిజామాబాద్ నుండి ధర్మాబాద్లో కారం పొడి తీసుకురావడానికి తిరుగు ప్రయాణంలో జగ్గారావు ఫారం వద్ద చెట్టుకు ఢీకొనడంతో కారు డ్రైవర్ సుదర్శన్, అతని భార్య సులోచన అక్కడికక్కడే మృతి చెందింది. మరియు 3 మహిళలకు అనిత, సునీత, కవితకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కి ఫోన్ చేయడంతో సంఘటన స్థలానికి అంబులెన్స్లు వచ్చి మృతదేహాన్ని తీవ్ర గాయాలైన వారికి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా కేంద్రంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో PO, APOలకు ఎన్నికల శిక్షణా తరగతులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫెలిసిటేషన్ సెంటర్లు, POలు, APOలకు అందిస్తున్న హ్యాండ్ బుక్, శిక్షణ ఇస్తున్న తీరును పరిశీలించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వర్తించిన సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి పలువురు నుండి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం POలు, APOలను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకలింపు చేసుకుని ఎన్నికల నిధులకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాలని, ఇదివరకు ఎన్నికల విధులు నిర్వర్తించిన వారు సైతం ట్రైనింగ్ క్లాసులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి తెలుసుకోవాలని సూచించారు. పోలింగ్ డే సందర్భంగా POలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి క్లుప్తంగా వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ RDO రాజేంద్ర కుమార్ తదితరులున్నారు. జిల్లా కేంద్రంలోని TNGOs కార్యాలయంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించగా మైనార్టీ నాయకులు, ఉద్యోగులు హాజరయ్యారు. నగరంలోని TNGOs కార్యాలయం సమావేశ మందిరంలో TNGOs అధ్యక్షుడు అలుక కిషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును నిర్వహించారు. సందర్భంగా TNGOs అధ్యక్షుడు అలుక కిషన్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే పండుగ రంజాన్ పండుగ అన్నారు. పవిత్ర రంజాన్ రోజుల్లో ఉపవాస దీక్షల్లో ఉండే ఉద్యోగులు ఆయురారోగ్యాలతో ఉండాలని, అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు. సందర్భంగా ప్రార్థనలు నిర్వహించి విందును ఆరగించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నేతికుంట శేఖర్, గైని గంగారాం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. TNGOs ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి గౌరవనీయులు మా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు కిరణ్ కుమార్ గారు సార్ రావడం జరిగింది. మా ఉద్యోగులందరినీ కూడా ఆశీర్వదించి ఉద్యోగులందరికీ కూడా మరి వారికి శక్తి సామర్థ్యాన్ని ఇవ్వాలని, మరి జిల్లాను అభివృద్ధి పథంలో నడపడానికి ఉద్యోగుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఈ రంజాన్ మాసంలో, పవిత్ర మాసంలో మరి అల్లాను ఏది కోరుకుంటే అది ఇస్తాడు. కాబట్టి ఆ అల్లాను మా అడ్మినిస్ట్రేషన్ పక్షాన, జిల్లా పక్షాన మా అడిషనల్ కలెక్టర్ గారు ఉద్యోగులందరూ మాక్లూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ సహిత సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. మాక్లూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మణ సమేత సీతారామాంజనేయ స్వామి ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు.
తొలి రోజు ఈ కార్యక్రమానికి అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగ్గాల గణేష్ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నా స్వగ్రామమైనటువంటి మాక్లూరు గ్రామంలో రాముడి గుడిని నిర్మించి ఈ రోజు నుంచి ప్రతిష్టాపన కార్యక్రమం మొదలై 3 రోజులు యజ్ఞాలు హోమాలు చేసిన తర్వాత ఋత్వికులు దాదాపు 15 నుంచి 20 మంది నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు. మరి హంపి పీఠాధిపతి కూడా 4వ తేదీ ఇక్కడికి రాబోతూ ఉన్నారు. వారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మంగళవారం గణపతి ప్రార్థన, శాంతిపటము, సర్వదేవతా ప్రార్థన సంకల్పం, గోపూజ, పుణ్యవచనం తదితర పూజలు, వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. చివరి రోజు ఈ నెల 4న శ్రీ 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 హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి కరకమలచే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుందన్నారు. సందర్భంగా భక్తులు సౌకర్యార్థం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మూటా సురేందర్రావు, వీడీసీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సీతారామచంద్ర స్వామి యొక్క పరివార దేవీ దేవతల యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము నేటి నుండి 3 రోజులు, ఈ రోజు, రేపు, ఎల్లుండి. గురువారం నాడు జగద్గురువులు హంపి స్వామివారి యొక్క కరకమలముల చేత 9:15 యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనము బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రాతకాలము గ్రామ ప్రజలు, పెద్దవారు, తర్వాత ఋత్వికులు వారి యొక్క ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇస్తామన్న బోనస్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తుందని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న మద్దతు ధరపై క్వింటాల్కు బోనస్గా అదనపు 500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి కార్యాచరణ లేదని, దీనిపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకి పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వినతిపత్రం అందజేశారు. వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, మాజీ ఎమ్మెల్సీ వీజీ గంగాధర్ గౌడ్, నగర మేయర్ నీతూ కిరణ్, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ ఉన్నారు. సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు ప్రతి జిల్లాలో వినతి పత్రాలు అందజేశారు. వారికి 500 బోనస్ ఎప్పుడిస్తారు? ధాన్యానికి 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఓవైపు యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలైన బోనస్పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ధాన్యానికి 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఓవైపు యాసంగి ధాన్యం కొనుగోలు మొదలైన బోనస్పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఇప్పటికే తాగునీరు, సాగునీరు కరువై పంటలు జిల్లాలో 26,000 ఎకరాలు ఎండిపోతుంటే కనీసం బోనస్తోనైనా ఊరట లభిస్తుందనుకున్న రైతులకు నిరాశ మిగులుతుంది. ప్రతి ఎకరానికి 25,000 రూపాయల చొప్పున ఎండిపోయిన పంటలకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, మాజీ ఎమ్మెల్సీ వీజీ గంగాధర్ గౌడ్, నగర మేయర్ నీతూ కిరణ్, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, మండలం నుండి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, రైతు నాయకులు పాల్గొన్నారు. సగం ధాన్యం రైతులు అమ్ముకున్న తర్వాత ప్రైవేట్ వాళ్లకు పండించిన పంటలో సగం ధాన్యం ప్రైవేట్ వ్యక్తులకు అమ్మిన తర్వాత నిన్న ఫస్ట్ నాడు స్టార్ట్ చేసిన కొనుగోలు కేంద్రాలు 50% ధాన్యము ప్రభుత్వం కొనుగోలు చేయదేమో అనే అనుమానంతో, ప్రభుత్వంపై నమ్మకం లేక పండించిన సగం ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం జరిగింది. అమ్మిన ధాన్యం ఎంత, ఆ పంట బేరీజ్ వేయాలా, ఎంత ప్రైవేట్ ధాన్యం అమ్మిరు రైతులు, ఆ ధాన్యానికి తర్వాత నిన్నటి నుంచి ఏది కొనుగోలు కేంద్రాలు పెట్టిండ్రో కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినటువంటి ధాన్యం అన్నీ కలిసి ఎన్ని లక్షల టన్నులు ధాన్యం రైతులు పండించారో ఈ పంటకు, ఆ ధాన్యానికి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తాను, ఆ బోనస్ తప్పకుండా ఇవ్వాల్సిందే. రైతులకు ఇచ్చే రైతు బంధు కూడా మరి నిన్నటి వరకు పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నదనే భయంతో 5 ఎకరాల భూమి వరకు ఇవ్వడం జరిగింది. నర్సింగ్పల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి హాజరై విశిష్ట పూజలను నిర్వహించారు. నర్సింగ్పల్లి ఇందూర్ తిరుమల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం దేవదేవుల ఉత్సవమూర్తులను మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపు నిర్వహించి ఆలయ ఆవరణలో అందంగా ముస్తాబు చేసిన మండపంలో కొలువు తీర్చారు. అనంతరం వేద పండితులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు చేశారు.
జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో సీనియర్ జర్నలిస్ట్ సాయిలు కుటుంబాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. నగరంలోని అర్సపల్లిలో గల K6 స్టాఫ్ రిపోర్టర్ చేగంటి సాయిలు మాతృమూర్తి ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పరామర్శించారు. మాతృమూర్తి లేని బాధ నుంచి కుటుంబీకులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని HBS పాఠశాలలో ఆటిజంపై చిన్నారులకు వైద్యులు శ్రీశైలం అవగాహన సదస్సును నిర్వహించారు. నగరంలోని HBS పాఠశాలలో ఆటిజంపై డాక్టర్ శ్రీశైలం విద్యార్థులకు అవగాహన కల్పించారు. నవజాత శిశువు 5 సంవత్సరాలలోపు గుర్తించి సరైన చికిత్స అందించినట్లయితే వారు ఆటిజం బారిన పడకుండా చూడవచ్చునని సూచించారు. మాటలు సరిగ్గా రాకపోవడం, పదే పదే మాట్లాడడం వంటివి పిల్లలు చేస్తుంటారన్నారు. ఇప్పుడు బయటకు తీసుకెళ్ళే వరకు చెట్లు కదులుతుంటాయి కదా గాలితో, దాన్నే అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంటారు మూమెంట్. సో ఇది కొంచెం ప్రాబ్లమేటిక్. ఇక ఒక బొమ్మను పట్టుకున్నారనుకో, అది 20 ఏళ్ళు అయినా కానీ అదే బొమ్మతో ఉంటాం. దాని ముక్కు ఊడిపోయినా, కాళ్ళు ఊడిపోయినా, నల్లగా అయిపోయినా, డర్టీ అయిపోయినా ఒకటే టాయ్ ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇట్స్ రెడ్ ఫ్లాగ్ సైన్. కొంతమందికి ఆ అటాచ్మెంట్ అయిపోతుంది బొమ్మతో. అది ఉన్నంత మాత్రాన అది ఆటిజం అనుకోవద్దు. సో ఇది రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏంటంటే ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడు అది ఆటిజం లాగా గుర్తించాలి. సో అది బొమ్మ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సింగ్పల్లిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. అధ్వాన్నంగా ఆర్మూర్ బస్టాండ్, సమస్యలు తాండవిస్తున్నా పట్టింపు లేని ఆర్టీసీ అధికారులు. మోర్తాల్లో రజక సంఘం సభ్యులను అదే సంఘానికి చెందిన కొందరు వ్యక్తులు బహిష్కరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్న సంఘం సభ్యులు. పీఓలకు, ఏపీఓలకు ఎన్నికలపై అవగాహన కల్పించి సూచనలు, సలహాలు చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.